ప్రకృతిలో పరమేశ్వరుణ్ణి దర్శించి పూజించే మన హిందూ ధర్మంలో వృక్షాలను ఆరాధించడం ఎంతో ప్రాముఖ్యమైనది. అందులో భాగంగానే మనం విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తాం. జమ్మి చెట్టుగా పిలువబడే ఈ శమీ వృక్షంలో అగ్నిశక్తి ఉంటుంది. జమ్మి చెట్టును పూజించి మనము పఠించే శ్లోకం: శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శమీ వృక్షాన్ని పూజించడం వలన మన పాపాలు తొలగుతాయి. మనలోని అరిషడ్వర్గాలైన శత్రువులు నశిస్తాయి. అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఆయుధాలను రక్షించిన ఈ శమీ వృక్షాన్ని పూజించి మరలా విజయదశమి రోజే అర్జునుడు గాంధీవాన్ని ధరించాడు. శ్రీరాముడు ఈ శమీ వృక్షం క్రిందనే ఆ జగన్మాత అపరాజితాదేవిని పూజించి సీతాదేవిని తిరిగి పొందాడు. ఈ విధంగా ప్రకృతిలో మనము ఒక భాగమే అని తెలియచెప్పే మన సాంప్రదాయానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.